హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నోబ్ అకాడమీ. గైస్, ఈ వీడియో వచ్చేసి మనమైతే తెలుసుకుందాం. మన ఏపీ ఎంసెట్ వాళ్ళకైతే 2026 వాళ్ళకైతే చాలా మందికి అయితే డౌట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుందాం. చాలా మందికి అయితే మనకైతే ఇంటర్మీడియట్ వాళ్ళకైతే మనకైతే క్వాలిఫై అయినారు అంటే వాళ్ళకైతే 40+ మార్క్స్ అయితే ఉన్నాయి. అయినా కానీ వాళ్ళకైతే మనకైతే ర్యాంక్ అయితే ఇంతవరకు అయితే రాలేదు. అయినా వాళ్ళైతే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసినారా? ఎలా ఫిల్ చేయాలి? ఏమేం ప్రాసెస్ ఉంది? అవన్నీ ఇంకా మనమైతే తెలుసుకుందాం. ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉంది. ఇంకా వచ్చేసి స్పెసిఫికైజేషన్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా! అవన్నీ మనమైతే ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసుకుందాం. గైస్, ఇదైతే మనకైతే మన ఏపీ ఎంసెట్ 2026 వాళ్ళైతే ఆఫీషియల్ సైట్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇదైతే డిక్లరేషన్ ఫామ్. ఎవరైతే ఇంటర్మీడియట్ అయితే సప్లిమెంటరీలో పాస్ అయినారో అంటే ఎవరైతే సప్లిమెంటరీ ఇంప్రూవ్‌మెంట్ అంటే మాక్సిమం ఇంప్రూవ్‌మెంట్ వాళ్ళవైతే వచ్చేసుంటాయి. ఏమంటే సప్లిమెంటరీ ఎవరైతే రాస్తారో వాళ్ళకైతే కొంచెం డిలే అయితే చేయడం అయితే జరుగుతది. ఎందుకంటే వాళ్ళకైతే కొంచెం లేట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అకార్డింగ్ టు ది ప్రీవియస్ ఇయర్స్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రెస్ చేస్తే మనకైతే ఇక్కడైతే క్లియర్‌గా వీళ్ళే ఇచ్చినట్టు చూడండి, ఏపీ ఎంసెట్ ఆఫీషియల్ సైట్ వాళ్ళే. డిక్లరేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఏపీ ఎగ్జామ్. ఏపీఐ బోర్డ్ ఇంకా టీజీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళైతే ప్లస్ ఇంకా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ స్టూడెంట్ నీడ్ నాట్ టు అప్లోడ్. ఎందుకు డిలే అవ్వడం అయితే జరిగిందంటే సప్లిమెంటరీ వాళ్ళైతే ఎవరైతే రాసినారో వాళ్ళ కోసం అయితే కొంచెం ప్రాసెస్ అయితే ఇంకా రిజల్ట్స్ అనేవి రాలేదు. సిబిఎస్ఈ ఉన్న వాళ్ళు మాత్రమే డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఎవరైతే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీలో పాస్ అయిపోయినారో వాళ్ళైతే ఫిల్ చేయకండి. గైస్, ఇక్కడ వచ్చేసి మనకైతే మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకైతే మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అంటే ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మొబైల్ నెంబర్. దాని తర్వాత మనకైతే సెర్చ్ చేసిన తర్వాత మనకైతే వస్తుంది. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే 2 డేట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి కదా! ఏపీ ఎవరైతే ఏపీలో ఆంధ్రప్రదేశ్‌లో అయితే రాసినారో వాళ్ళైతే అవసరం లేదు. వాళ్ళకైతే ఒక 1 వీక్ లోపలైతే మనకైతే మళ్ళీ ర్యాంక్ షో అయితే అవ్వడం అయితే జరుగుతది. దానికైతే మనకైతే అప్డేట్ అయితే ఇస్తాం చూడండి. అందుకోసం మన ఛానెల్‌ని ఫాలో చేసుకోండి. ఇంకా వచ్చేసి టీజీ వాళ్ళు కూడా అయితే మనకైతే వాళ్ళైతే డిక్లరేషన్ ఫార్మ్ నో నీడెడ్ ఫర్ ది టీజీ మెంబర్స్ ఆల్సో. గైస్, దాని తర్వాత మనకైతే ర్యాంక్ వచ్చిన తర్వాత మనకైతే వెబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి గైస్. దాని ప్రాసెస్ వచ్చేసి మనకైతే డిక్లరేషన్ ఫామ్ వచ్చిన తర్వాత అంటే వెబ్ ఆప్షన్స్ డేట్ స్టార్ట్ అయ్యి 2-3 డేస్ ముందే మనకైతే స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది చూడండి. గైస్, అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫర్ అప్కమింగ్ వీడియోస్. సైనింగ్ ఆఫ్ ఎఫ్ఎం నోవాబ్ అకాడమీ.